ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. ప్రపంచంలో విజ్ఞానం, జ్ఞానం సమానంగా ఎదిగి ఈ భౌతిక ప్రపంచంలో మనిషి యొక్క జీవిత వికాసానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడింది. విజ్ఞానం అనేది ప్రపంచంలో మనిషికి ఒక సౌకర్యవంతమైనటువంటి జీవితము, విద్యా వికాసము, తర్వాత ఆర్థిక వికాసము, సామాజిక వికాసము జరగడానికి ఉపయోగపడితే, జ్ఞానం అనేది మనిషి జీవితానికి నడత, నడవడిక, తర్వాత శీలం, సత్ప్రవర్తన, ఒక జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి దశకి తీసుకెళ్ళడానికి జ్ఞానం అనేది ఉపయోగపడింది. అందుకే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఈ రెండు మనిషి జీవితానికి చాలా ముఖ్యం. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా వారి యొక్క జీవితాన్ని మనం చూస్తుంటే ఎన్నో రకాల దుఃఖాలు, బాధలు, కష్టాలు, రకరకాలైనటువంటి అసమానతలు, సామాజికంగా, కుటుంబ పరంగా, తర్వాత జెండర్ పరంగా రకరకాలైనటువంటి డిస్క్రిమినేషన్స్ ఇవన్నీ ఎదుర్కొని ఒక మనిషి యొక్క జీవిత వికాసం అనేది ప్రపంచంలో సాగుతూ ఉంటుంది. ఈ సాగుతున్నటువంటి క్రమంలో విద్యని పంచేవాళ్ళు విద్యని పంచారు, విజ్ఞానాన్ని పంచేవాళ్ళు విజ్ఞానాన్ని పంచారు, సామాజిక స్థితిగతుల్లో మార్పులు తీసుకొచ్చేవాళ్ళు సమాజంలో ఉద్యమించారు, విప్లవించారు. తర్వాత మానవత్వాన్ని కాపాడేటటువంటి క్రమంలో అనేక మంది వాళ్ళ జీవితాలను అంకితం చేశారు. అదేవిధంగా జ్ఞానాన్ని పంచేటటువంటి క్రమంలో కూడా ఎంతోమంది వారి యొక్క జీవిత వికాసాన్ని చేసుకున్నారు. ఈ జీవిత వికాసాన్ని చేసుకుంటున్నటువంటి క్రమంలో శారీరక వికాసము, మానసిక వికాసంతో పాటు హృదయ వికాసము, మానవత్వ వికాసము, అదేవిధంగా ఆత్మీయ వికాసం, ఈ నాలుగిటి ద్వారా సాధారణంగా పుట్టినటువంటి ఒక మనిషి విశ్వ మానవుడిలాగా ఆవిర్భవించాడు. అలాంటి వారిలో ప్రపంచంలో మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ముఖ్యంగా భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు మనకి పురాతన కాలం నుంచి. ఎస్పెషల్లీ మనకి దక్షిణ భారతదేశంలో, సౌత్ ఇండియాలో మనకి ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. అంటే యోగి వేమన, శివరామ దీక్షితులు, రామానందుడు, తర్వాత రామానుజాచార్య, వల్లభాచార్య, మధ్వాచార్యులు, తర్వాత బ్రహ్మంగారు, అరబిందో, అదేవిధంగా శ్రీ భగవాన్ రమణ మహర్షి కూడా ఉన్నారు. వీరందరి ద్వారా దక్షిణ భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక విప్లవం అనేది వచ్చింది. దాని ద్వారా ఎంతోమంది ఒక జ్ఞానాన్ని అందుకొని ఆనాడు, ఈనాడు అంటే గతంలో, తర్వాత ప్రస్తుత తరంలో ఎంతోమంది ఆ జ్ఞానాన్ని అందుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ వెళ్తున్నటువంటి క్రమంలో కూడా వారి యొక్క జ్ఞానం అంటే ఒక వ్యక్తి పుట్టి చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తికి జ్ఞానం ఉంటే వాళ్ళు చనిపోయాక కూడా ఆ జ్ఞానం అనేది అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనిషికి మరణం ఉంటుంది కానీ జ్ఞానానికి మరణం ఉండదు. జ్ఞానం అనేది ఒక ఎటర్నల్. ఎలాగైతే మనకి యూనివర్స్ అనేది ఎటర్నల్గా ఉంటుందో, అదేవిధంగా ఆ చైతన్యం అనేది ఎలా ఎటర్నల్గా ఉంటుందో, ఈ భూమి ఉన్నంత వరకు జ్ఞానం అనేది కూడా ఎటర్నల్గా ఉంటుంది. ఈ ఎటర్నల్ విజ్డమ్ని, ఈ మృత్యుని దాటి అమృతమయ తత్వానికి వెళ్ళేటటువంటి ఆ దశని ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ విజ్డమ్ అనేది ఎప్పటికీ ఈ భూమి ఉన్నంతకాలం ఉంటూనే ఉంటుంది. సో అలాంటి వారిలో శ్రీ రమణ మహర్షి కూడా ఒకరు. ఆయన దక్షిణ భారతదేశంలో తమిళనాడులోని తిరుచలి అనే ఊళ్ళో ఆయన జన్మించారు. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
చాలా సాంప్రదాయకంగా అనేక రకాల ఆచార వ్యవహారాల మధ్యలో, కట్టుబాట్ల మధ్యలో ఒక ఆర్థడాక్స్ ఫీలింగ్స్ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో ఆయన జన్మించడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన జన్మించినటువంటి కాలంలో భారతదేశంలో మనకి బ్రిటిష్ పరిపాలన ఉండేది. తర్వాత ఆయన తండ్రి గారు కూడా మనకి కోర్టులో సూపరింటెండెంట్గా వర్క్ చేసేవారు, కోర్టు ప్లీడర్గా వర్క్ చేసేవారు ఇది బ్రిటిష్ గవర్నమెంట్లో. సో అట్లా వాళ్ళ ఫ్యామిలీలో ఆయన యొక్క జీవిత వికాసం అనేది ఎలా జరిగింది అంటే ఎన్నో రకాల సాంప్రదాయాల మధ్యలో, ఆచార వ్యవహారాల మధ్యలో ఆయన పెంచడం జరిగింది. కానీ రమణ మహర్షి యొక్క ఆలోచన విధానము, ఆయన యొక్క థింకింగ్ ప్యాటర్న్ అనేది అందరికంటే డిఫరెంట్గా ఉండేది. అలా డిఫరెంట్గా ఉంటున్నటువంటి క్రమంలో ఆయనకి 12 ఏళ్ళు వచ్చేసరికి ఉపనయనం చేశారు. జనరల్గా బ్రాహ్మణ్ ఫ్యామిలీలో ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసి ఒక గురువు దగ్గరికి పంపించేసి అక్కడ ఒక విద్యాభ్యాసం అనేది మొదలు పెడతారు. ఇది మనకి పురాతన కాలం నుంచి ఇది ఉంది, ఒక సాంప్రదాయం ఉంది భారతదేశంలో. సో అట్లా వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఆయనకు అలా చేశారు. చేశాక ఈ విద్యాభ్యాసము నేర్పించేటటువంటి క్రమంలో ఒక స్కూల్కి పంపించడం జరిగింది. స్కూల్కి పంపించినప్పటికీ ఆ రోజుల్లో ఈ బ్రిటిష్ పరిపాలన భారతదేశంలో ఉండేది కాబట్టి అప్పుడు ఆంగ్ల భాషకి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఈ ఆంగ్ల భాషకి ఇంపార్టెన్స్ ఉంటున్నటువంటి క్రమంలో ఈయన కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేటువంటి క్రమంలో వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక మిషనరీ స్కూల్లో జాయిన్ చేస్తారండి. మిషనరీ స్కూల్లో ఆయన ఇంగ్లీష్ నేర్చుకోవడానికి జాయిన్ అవుతారు. అలా ఆయన విద్యాభ్యాసం కొనసాగిస్తున్నప్పుడు కూడా ఆయనకి పేరెంట్స్ బలవంతం మీద ఆయన స్కూల్కి వెళ్తాడే కానీ ఆయనకి భౌతిక విద్య పైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి. మొదటి నుంచి కూడా జీవితం మీద, ఈ సత్యాన్వేషణ మీద, తర్వాత అసలు తన అస్తిత్వం ఏంటి, తన ఉనికి ఏంటి, తర్వాత దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనే దానిపైన ఎక్కువ అవగాహన పెట్టేవారు కానీ ఈ భౌతికమైనటువంటి విద్య పైన అవగాహన పెట్టేవారు కాదు. ఇప్పుడు చదువు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి భౌతిక ప్రపంచంలో మనం జీవించడానికి ఉపయోగపడేది, తర్వాత ఇంకొకటి మన జీవిత వికాసం కోసం, మన అస్తిత్వం కోసం, తర్వాత ఈ జనన మరణాల రహస్యాన్ని ఛేదించడం కోసం, తర్వాత ఈ విశ్వం యొక్క రహస్యాలు ఛేదించడం కోసం అభ్యసించేటటువంటి ఈ విద్య వేరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే చావు పుట్టుకలు లేనటువంటి దాన్ని అతిక్రమించేటటువంటి ఆ విద్యని నేర్చుకోవడం అనేది మనకి భారతదేశ ఆధ్యాత్మికత అనేది మొత్తం ఇదే చెప్తుంది. అంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అంటే అసత్యం నుండి సత్యానికి రావాలి, అంధకారం నుంచి వెలుగుకి రావాలి, మృత్యు నుంచి అమృత తత్వాన్ని అందుకోవాలి అనేటటువంటి ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి ఆయన లోపల అంతరన్వేషణ అనేది ఆయనకి బై బర్త్, అంటే ఆయన బ్రాటప్లో కానీ బై బర్త్ కానీ ఈ క్వాలిటీస్ అన్ని తనకి సహజంగా తన లోపల వచ్చేసాయి. ఇది ఉంటున్నటువంటి క్రమంలో కూడా ఆయన విద్యాభ్యాసం పైన పెద్దగా ఆయన ఇంట్రెస్ట్ పెట్టలేదు. అదేవిధంగా అలా చేస్తున్నప్పుడు ఆయనకి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు, 16 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ బంధువులలో ఒకరు చనిపోతారు. ఆ చనిపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే అందరూ ఏడుస్తూ ఉంటారు. దగ్గర వాళ్ళే, చాలా దగ్గర వాళ్ళు చనిపోతారు. ఆ కుటుంబ సభ్యులంతా ఏడుస్తూ ఉంటారు. కానీ ఈ రమణ మహర్షికి మాత్రము ఆ డెడ్ బాడీని చూస్తున్నప్పుడు ఒకే ఒక డౌట్ వచ్చింది ఆ టైంలో. ఏంటి అంటే, అరే ఇంకా గంట క్రితం 2 గంటల క్రితం ఈ వ్యక్తి జీవించి ఉన్నాడు కదా, ఈ కాసేపట్లో ఏం జరిగింది? ఎందుకు శరీరం అనేది నిర్జీవంగా పడి ఉంది? ఇప్పుడు ఈ 2 గంటల క్రితం ఈ శరీరం కదిలింది, ఇప్పుడు ఎందుకు కదలట్లేదు, అసలు ఏం జరిగింది అని చెప్పి ఆ డెడ్ బాడీ వంకనే పరీక్షగా చూస్తూ ఉంటారు. అందరూ ఏడుస్తూ ఉంటారు, ఈయన మాత్రం ఆ డెడ్ బాడీని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అసలు ఏంటిది, ఏం జరిగింది అనేటటువంటి ఒక రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది ఆయనకి. మరి దీన్ని మనం ఎలా ఛేదించాలి? కేవలం డెడ్ బాడీని అబ్జర్వ్ చేస్తే ఆ అనుభవం అనేది రాదు కదా. అసలు ఇట్లా శవంలాగా పడుంటే ఏం జరుగుతుంది, ఒక మనిషి డెడ్ అయిపోతే ఏం జరుగుతుంది అని చెప్పి ఆయన ఒక ప్రయోగం చేయాలి అనుకున్నాడు. ఓకే, ఆ శవం అక్కడ పడుంది కాబట్టి అది కదలట్లేదు, బాడీ కదలట్లేదు. కదలనప్పుడు దాంట్లో అసలు ఏం కదిలేటప్పుడు దాంట్లో ఏముంది, కదలనప్పుడు ఏం వెళ్ళిపోయింది అని ఒక ప్రశ్న తన లోపల వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే
ఆయన ఇంకా పక్క రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళంతా బాధల్లో ఉంటారు, ఏడుస్తూ ఉంటారు వాళ్ళ బంధువులంతా. ఈయన పక్కన రూమ్లోకి వెళ్ళిపోయి ఆ శవం ఎలాగైతే అక్కడ పడుందో ఆయన కూడా ఆ రూమ్లోకి వెళ్ళి శవంలాగా కింద పడుకుంటాడు అన్నట్టు. నేల మీద అలాగే పడుకుంటాడు. శవం ఎలా పడుకుంది, దాని పొజిషన్ ఎలా ఉంది, అలాగే పడుకుని పోతాడు. ఆ పడుకుండి పోవడం ఆ శవం ఎట్లాగైతే కదలకుండా ఉంటుంది, శవంలో ఎలాంటి చలనం లేకుండా ఎలా ఉంటుందో తను కూడా శవంలాగే పడుకుంటాడు. ఇలా దాదాపు ఒక గంట సేపు అలాగే ఉండిపోతాడు అదే పొజిషన్లో. అదే పొజిషన్లో గంట సేపు ఉండేసరికి అక్కడ ఏం జరుగుతుందంటే ఆయనకి అక్కడ మరణం యొక్క అనుభవం వచ్చేసింది ఆయనకి. ఎందుకంటే ఆయన తెలుసుకోవాలి అనుకున్నాడు. ఎందుకంటే శవంలాగా పడి ఉంటే ఏం జరుగుతుంది, శరీరంలో ఎలాంటి కదలికలు లేకుండా పడి ఉంటే ఏం జరుగుతుంది. ఇప్పుడు శరీరం శవంలాగా పడున్నప్పుడు లోపల మనసు అయితే పనిచేస్తుందిగా, మనసులో ఆలోచనలు వస్తున్నాయి. అయితే ఎప్పుడైతే ఈ శవంలాగా పడున్నటువంటి ఈ శరీరం పైన ఆయన దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ మనసులో ఆలోచనలు కూడా స్లోగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఆలోచనలు వచ్చినాయి. తర్వాత మనసు కూడా నెమ్మదిగా కామ్ డౌన్ అయిపోయింది. ఎందుకంటే శరీరం ఎంత డెడ్ అయిపోతూ ఉంటుందో మనసు కూడా అంతే డెడ్ అయిపోతూ ఉంటుంది. అసలు ఈ సంఘటన ఆయనకి జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకు జనరల్గా శవాన్ని చూసి మరణాన్ని చూసి అందరూ భయపడతారు, శ్మశానానికి వెళ్ళాలంటే భయపడతారు. కానీ మరణం అనేది ఒక సత్యాన్ని తేటతెల్లం చేస్తుంది. ఏం చేస్తుంది అంటే జీవితం అశాశ్వతం అనేటటువంటి విషయము అది చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీ అక్కడ ఉండగా మనం ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ శవం యొక్క ఎఫెక్ట్, ఆ సంఘటన, ఆ సిచ్యుయేషన్స్, ఆ సర్కమ్స్టెన్సెస్ అనేవి ఒక విధంగా మనుషులు దుఃఖంలో బాధల్లో ఏడుస్తూ ఉంటాయి. నిజంగా ఆ చనిపోయిన వ్యక్తి మీద మనకి ప్రేమ, అభిమానం ఇవన్నీ మనకు ఉంటే అరే ఏంటి మనకి ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మనం ఎందుకు జీవించాలా, మనం కూడా పోతే బాగుండు అనేటటువంటి భావన ఆ వ్యక్తికి ఎవరైతే క్లోజ్గా ఉంటారో తప్పకుండా ఆ ఫీలింగ్ వస్తుంది. సో రమణ మహర్షికి కూడా నాకు తెలిసి ఆ టైంలో అదే భావన ఉండొచ్చు ఆయనకి. అందుకే ఆయన పక్క రూమ్లోకి వెళ్ళి ఆ ప్రయోగం చేసేసరికి ఏమైపోయిందంటే ఆయన బాడీ డెడ్ అయిపోయింది, మనసు డెడ్ అయిపోయింది, తర్వాత భావాలు లేవు, ఆఖరికి శ్వాస కూడా లేకుండా అయిపోయింది. టోటల్గా ఆయన కూడా ఒక డెడ్ బాడీ లాగా అయిపోయాడు. ఈ డెడ్ బాడీ లాగా అయిపోయాడు అన్న విషయము ఆయనకి తెలుస్తోంది. అంటే నేను బాడీ శవంలాగా మారింది, తర్వాత మనసు కదలకుండా అయిపోయింది, శ్వాస కూడా లేదు, ఇవన్నీ లేకపోయినా నాకు తెలుస్తోంది. అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఈ శ్వాస కూడా నేను కాదు, మరి నేను ఎవరిని, హూ యామ్ ఐ? అట్లా ఆయనకు ఫస్ట్ డెత్ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ వచ్చేసింది ఆ రోజు. అది రాగానే గంట తర్వాత లేచి బయట ఆయన నవ్వుకుంటా వస్తాడు. అందరేమో ఇక్కడ ఏడుస్తూ ఉంటే ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ జరిగాక ఓహో చచ్చిపోయే శరీరమే కానీ నేను కాదు, అంటే నేను ఎవరిని అనేది ఇంకా క్లియర్గా తెలియలేదు ఆయనకి. కానీ నేనైతే కాదు, శరీరం మాత్రమే పోతుంది కానీ నేను కాదు అన్న విషయం అక్కడ ఒక క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చాక ఏం చేస్తాడంటే ఆయన బయటికి ఆనందంగా నవ్వుకుంటూ వస్తాడు. సో వీళ్ళు అది పోయింది శరీరమే కానీ అసలుది అలాగే ఉంటుంది అన్న విషయం ఆయనకు అక్కడ అర్థమైంది. ఇక అట్లా ఆయన ఆ రోజు జరిగినటువంటి ఆ అనుభవం అనేది ఆయన పదే తీసుకోవడం, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడము, అండ్ అదేవిధంగా ఎన్నో రకాల ప్రయోగాలు చేశాడు ఆయన. చేస్తూ ఆయనకి మన అరుణాచలము గురించి, ఆయనకి ఆ క్షేత్రం యొక్క మహిమ గురించి ఆయనకు అర్థమైపోయాక తను అక్కడ ట్రావెల్ చేయాలి అని అనుకుంటాడు అనమాట. ఇంక ఇక్కడ ఇంట్లో ఉంటే మనకి సాధన అనేది కుదరదు, ఇది మనం దీన్ని అందుకోలేము, మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలా అనే ఉద్దేశంతో అరుణాచలంకి వెళ్ళిపోతాడు. అంటే తిరువణ్ణమలై, ఇప్పుడు మనం అరుణాచలం అని చెప్పి తిరువణ్ణమలై అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏం చేస్తారంటే అక్కడ విరూపాక్ష గృహ అని ఒకటి ఉంటుంది. అది అరుణాచల గుట్టలలో అదొక గృహ అనమాట. అక్కడ ఆ గృహలో ఆయన ఇంకా సాధన కూర్చుండిపోతాడు. ఎలా కూర్చుంటాడు సాధనలో అంటే ఫస్ట్ ఆయనకి ఈ మరణం యొక్క అనుభవం అనేది వచ్చింది. అంటే ఒక విషయం ఆయనకు అర్థమైంది ఏంటి అంటే నేను ఈ శరీరం కాదు, తర్వాత నేనంటే ఈ మనసు కాదు, నేనంటే ఈ శ్వాస కాదు, ఇదేది నేను కాదు, మరి నేను ఎవరిని, హూ యామ్ ఐ? అసలు నా అస్తిత్వం ఏంటి, నా స్థితి ఏంటి? దీని మీద ఒక అన్వేషణ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ అన్వేషణ చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అక్కడ అంటే ఆ విరూపాక్ష కేవ్లోకి వెళ్ళేసి అక్కడ ఒంటరిగా కూర్చొని
ఆయన ఎప్పుడైతే ఇది ఆయనది ఒక్కటే ఒక సాధన, రమణ మహర్షిది ఆయన ఇచ్చిన సాధన ఏంటంటే నేనెవరిని అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాలి, మన ఇన్నర్లో వెతుక్కోవాలి. మరి నేనెవరిని అనే ప్రశ్నకి సమాధానం దొరకాలంటే ఎలా వెతకాలి, దాని యొక్క అన్వేషణ ఏంటి అని చూస్తున్నటువంటి క్రమంలో ఆయన ఎలా అంతరన్వేషణ చేశాడు అంటే, సింపుల్గా చెప్పాలంటే చూశాడు, బాడీని చూశాడు, మైండ్ని చూశాడు, శ్వాసను చూశాడు, తర్వాత భావాలను చూశాడు, తర్వాత ఇంద్రియాలను చూశాడు, చుట్టూ ఉండే పరిస్థితులను చూశాడు. ఇవన్నీ చూస్తూ చూస్తూ అక్కడ ఏం జరిగింది అంటే, సింపుల్గా చెప్పాలంటే ఇది ఏది ఆయన కాదు అన్న విషయం ఆయనకు అర్థమైంది. నేనంటే శరీరమా, నేనంటే మనసా అంటే దాదాపు ఒక 28 ప్రశ్నలు వచ్చినాయి ఆయన లోపల. నేనెవరిని అనే సమాధానం ఆయన వెతుక్కుంటూ పోయినప్పుడు 28 క్వశ్చన్స్ వచ్చినాయి ఆయన లోపల. ఏంటి ఆ క్వశ్చన్స్? ఆయన రమణ మహర్షి జీవించి ఉన్నప్పుడు ఆయన రమణ మహర్షి జ్ఞానోదయం అందుకున్నాక ఆయన శిష్యుడు ఒక అతను ఆయన ఇంటర్వ్యూ చేస్తారనమాట. ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి క్రమంలో, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పద్ధతి నేనెవరిని అని కనుక్కోమని చెప్పారు కదా, అసలు మీరు సాధన చేస్తున్నప్పుడు మీరు ఎలా దాన్ని కనుక్కున్నారు? అసలు మీకు వచ్చినటువంటి నేనెవరిని వెతుక్కుంటూ పోయినప్పుడు ఎన్నో రకాల సందేహాలు, తర్వాత ఎన్నో రకాల సంశయాలు, ఇవన్నీ కూడా మీకు వచ్చి ఉంటాయి కదా. అసలు మీరు ఎలా సాధన చేశారు, ఎలా మీరు మీ అంతరంగంలోకి వెళ్ళారు అని చెప్పినప్పుడు ఫస్ట్ ఆయన బాడీ గురించి చెప్తాడు. ఏం చెప్పాడు శరీరం గురించి అంటే, శరీరంలో ఎన్ని భాగాలు ఉంటాయి, శరీరంలో నాడీ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, శరీరంలో బోన్స్ ఎలా ఉంటాయి, తర్వాత శరీరంలో ఈ పైన స్కిన్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క పార్ట్ ఎలా ఉంటుంది, తర్వాత ఈ రకరకాల స్థితులు ఎలా ఉంటాయి శరీరంలో అని చెప్పి ఈ శరీరాన్ని ఫస్ట్ అన్వేషణ చేస్తాడు ఆయన. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ బాడీ నేను కాదు అన్న విషయం ఆయనకు అర్థం కావాలంటే దానికి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ బాడీ ఏంటి, అసలు ఈ శరీరం ఏంటి, భౌతిక శరీరం ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి, ఇలా చూసుకుంటూ వెళ్ళాడు. ఈ స్కిన్ చూశాడు, ఫస్ట్ చర్మం చూశాడు. ఈ చర్మం నేనా అంటే ఇది నేను కాదు, దీని వెనకాల ఉండే ఎముకలు నేనా అంటే ఇది కూడా నేను కాదు, ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఈ నరాలు నేనా, ఈ నాడీ వ్యవస్థ నేనా, తర్వాత ఈ ప్రవహించే రక్తం నేనా, ఈ కొట్టుకునే గుండెకాయ నేనా, ఈ శరీరంలో ఉండే ప్రతి భాగం ఇది నేను అవునా కాదా అని ఒక్కొక్క భాగాన్ని ఆయన అన్వేషణ చేశాడు. అన్వేషణ చేస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, దాన్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? శరీరంలో ప్రతి ఒక్క భాగాన్ని, ప్రతి ఒక్క కదలికని దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు, అంటే సూక్ష్మ దృష్టితో గమనిస్తున్నప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే, నేను ఈ శరీరం కాదు. ఎందుకు నేను శరీరం కాదు అంటే, శరీరం నేను చూస్తున్నా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం, ఒక చెట్టును చూస్తున్నాం, తర్వాత ఒక వ్యక్తిని చూస్తూ ఉంటాం. అంటే ఏదైతే మనం చూడగలుగుతామో అది మనం కాదు. ఎందుకు కాదు అంటే, అది మనమే అయి ఉంటే దాన్ని మనం చూడలేం. సింపుల్గా చెప్పాలంటే మనం దాన్ని చూడలేం. అదేవిధంగా శరీరాన్ని చూస్తూ అన్వేషణ చేస్తున్నప్పుడు ఈ శరీరం నేను కాదు అన్న విషయం ఆయనకు అర్థమైంది. అంటే ప్రతి ఒక్క భాగాన్ని, ప్రతి కణకణాన్ని ఆయన అబ్జర్వ్ చేశాడు. ఇది ఆయనకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్. ఇక రెండవది ఏంటంటే మనసు. అసలు ఈ మనసు ఏంటి, మనసు ఎక్కడి నుంచి ఏర్పడింది, దీని యొక్క మూలం ఎక్కడుంది, తర్వాత ఈ మనసులో ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, తర్వాత అసలు ఈ గతం ఏంటి, వర్తమానం ఏంటి, భవిష్యత్ ఏంటి, అసలు ఈ మనసు ఏర్పడడానికి పునాది ఏంటి, తర్వాత ఈ మనసులో వచ్చేటటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి గురించి వస్తున్నాయి, అసలు ఈ సమాజం ఏంటి, ఈ సమాజం నుంచి ఆలోచనలు వస్తున్నాయా, నా లోపల నుంచి వస్తున్నాయా, లేదంటే ఇంకా అంతరంగంలో నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని యొక్క మూలం ఏంటి అని ఈ మనసుని పూర్తిగా అధ్యయనం చేశాడు ఆయన. తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా కొంచెం లోతుల్లోకి వెళ్ళినప్పుడు హృదయాన్ని చూశాడు, భావాలను చూశాడు, ఇమోషన్స్ని చూశాడు, ఫీలింగ్స్ని చూశాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమర్థమైంది, ఇదంతా నేను కాదని అనిపించింది. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఏదైతే మనం చూస్తున్నామో అది మనకి ఏమైపోయింది, ఒక దృశ్యం అయిపోయింది, ఒక పిక్చర్ అయిపోయింది. అది మన లోపల చూసినా, మన బయట చూసినా మనకు అది ఏమైపోయింది, ఒక దృశ్యం అయిపోయింది. ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనం ఏమైపోయాము, మనం చూసేవాళ్ళం అయిపోయాం.
కనబడేదేమో దృశ్యము, మనం చూసేవాళ్ళం అయిపోయాం, అంటే మనం అబ్జర్వర్ అయిపోయాం. కనబడేది పిక్చర్. అయితే ఈ పిక్చర్ని పిక్చర్ లాగా చూశాడు ఆయన. ఇది బొమ్మలు, ఇది ఒక బొమ్మలాగా చూశాడు శరీరాన్ని. మనసును కూడా ఒక బొమ్మలాగా చూశాడు. అదేవిధంగా ఫీలింగ్స్, ఇమోషన్స్, వీటన్నిటిని కూడా ఒక ఒక పిక్చర్ చూసినట్టు చూశాడు. చూసినప్పుడు ఏమైపోయిందంటే ఇది నేను కాదు, ఏదైతే నేను చూస్తున్నానో అది నేను కాదు అన్న విషయం ఆయనకు అక్కడ క్లారిటీ వచ్చింది. అయితే ఈ క్లారిటీ రాగానే ఏం చేశాడు, నెక్స్ట్ బ్రెత్ని చూశాడు, శ్వాసను చూస్తూ ఉన్నాడు. అంటే శ్వాస ఎప్పుడు చిన్నగా వస్తుంది, ఎప్పుడు పెద్దగా వస్తుంది, అసలు ఈ శ్వాసకి మనసుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ రకరకాల సూక్ష్మ శ్వాసలు, స్థూల శ్వాస, తర్వాత శ్వాస లేనటువంటి స్థితి, తర్వాత శ్వాస ప్రవహించేటటువంటి స్థితి, ఈ రకరకాల స్థితులను చూసుకుంటూ వచ్చినప్పుడు ఈ శ్వాస కూడా నేను కాదన్న విషయం అర్థమైంది. అంటే ఈ 28 ప్రశ్నలు ఆయన లోపల ఎలా ఉదయించాయి అంటే శరీరంలో ప్రతి అణువణువు, మనసులో ప్రతి అణువణువు, శ్వాసలో ప్రతి అణువణువుని చాలా పరీక్షగా చూశాడు. ఇలా చూస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ హృదయం కనబడింది. తర్వాత ఏమీ లేనటువంటి శూన్యం కనబడింది. ఈ శూన్యం నేనా అనుకున్నాడు, అంటే అది కూడా నేను కాదని తెలిసింది. ఇంకా కొంచెం లోతుల్లో పోతూ ఉంటే ఇంద్రియాలు కనబడ్డాయి. ఈ ఇంద్రియాలు నేనా, దృష్టి, కళ్ళు, చెవులు, ముక్కు, ఈ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు, ఇవన్నీ నేనా అంటే ఇది కూడా నేను కాదు. ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు మరి ఇదేది నేను కానప్పుడు మరి ప్రపంచం నేనా, అని ప్రపంచం వైపు చూసినప్పుడు అసలు ప్రపంచంలో ఏముంది? కళ్ళు తెరిచి భౌతిక ప్రపంచంలో చూస్తే ఏముంది? తల్లిదండ్రి ఉన్నారు, కుటుంబం ఉంది, బంధాలు ఉన్నాయి, బాంధవ్యాలు ఉన్నాయి, రకరకాల స్థితులు ఉన్నాయి, దుఃఖం ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ నేనా అని కూడా చూశాడు. కానీ ఆఖరికి అది చూస్తూ ఉన్నప్పుడు ఇదంతా నేను కాదు అని అర్థమైంది. ఇలా ఒక తన అస్తిత్వం కోసము వెతుకుతున్నటువంటి క్రమంలో, తన ఉనికి కోసం తను ట్రావెల్ చేస్తున్నటువంటి క్రమంలో ఇది నేను కాదు, అది నేను కాదు, అది నేను కాదు, ప్రతిదీ కూడా ఇది నేను కాదనే అనిపించింది. ఎందుకు అనిపించింది ఇది నేను కాదు అంటే ప్రతిదీ నా కళ్ళ ముందు కనిపిస్తోంది, ప్రతిదాన్ని నేను దాన్ని అనుభవిస్తున్నాను. అంటే ఇదేంటి? ఈ చూసేది ఏదైతే నేను అనుభవిస్తున్నానో, ఏదైతే నేను చూస్తున్నానో అది నేను కాదు. ఎందుకంటే చూసేది నేనే కాబట్టి. ఇప్పుడు హూ యామ్ ఐ అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే నేనెవరిని అనే ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే ఏదైతే కళ్ళ ముందు కనిపిస్తుందో, కళ్ళు తెరిచి కళ్ళు మూసి ఏదైతే మనం చూస్తున్నామో ఇది మనం కాదు. ఆ చూడబడే వస్తువు మనం కాదు, ఆ చూడబడే స్థితి మనం కాదు. మనం ఏంటి అంటే ఆ చూసేది ఎవరైతే ఉన్నారో, ఆ చూసేటటువంటి స్థితి ఏదైతే ఉందో అది మన నిజమైనటువంటి అస్తిత్వము అని చెప్పి ఆయనకు అక్కడ అర్థమైంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి జాగృతిలో, సంపూర్ణమైనటువంటి సాక్షిభావంతో తను ప్రతి వాటిని ఒక డిటాచ్మెంట్లో, ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక సాధనలో ఒక మనిషి ఎదగాలంటే ఇక్కడ 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి జాగృతి ఉంటుంది, రెండవది మనకి సాక్షితత్వం ఉంటుంది. జాగృతిలో దేన్నైతే మనం చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తామో, అవేర్నెస్లో ఉండి ఏదైతే మనం కీన్గా అబ్జర్వ్ చేస్తామో అక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు అర్థమైపోయి ఒక సత్యం అర్థమవుతుంది. ఆ ట్రూత్ అనేది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో సహజంగా ఏం జరుగుతుందంటే ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది కాదు, అది కాదు, అది కాదు, ఇది కాదు. అంటే ఇక్కడ మనకి ఉపనిషత్తులో కూడా ఒక ఋషి చెప్తాడు ఏంటి అంటే ఆధ్యాత్మిక యాత్రలో మనం వెళ్తున్నప్పుడు, ఎస్పెషల్లీ అంతర్యాత్రలోకి వెళ్తున్నప్పుడు, ఎప్పుడైతే మనం ఇన్నర్లోకి జర్నీ చేస్తామో మనకి రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయి. ఈవెన్ ఆంతరంగిక అనుభవాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ ఆంతరంగిక అనుభవాలు వస్తున్నప్పుడు ఎక్కడైనా ఒక చోట మనం స్ట్రక్ అయిపోయినాం అనుకోండి, ఎక్కడైనా మనం ఒక చోట ఆగిపోయినప్పుడు అక్కడ మనకి ఎలాంటి అవగాహన రావాలంటే ఇది కూడా నేను కాదు. అంటే నేతి అంటారు. నేతి అంటే ఇది కూడా నేను కాదు, అది కూడా నేను కాదు, ఇంకా ముందుకెళ్ళాలి, చేరేవేతి అంటే ఇంకా జర్నీ కొనసాగించాలి. ఇది నేను కాదు, అది కూడా నేను కాదు. అంటే ఒక స్టేజ్లోకి వెళ్ళాలి. అసలు నేనెవరిని అనేటటువంటి ప్రశ్నకి అసలు నిజంగా సమాధానం దొరికితే ఆ స్టేట్ ఎలా ఉంటుంది, ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే ఒక విధంగా సింపుల్గా చెప్పాలంటే అక్కడ ప్రశ్న అడిగేవాళ్ళు ఉండరు, సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఉండరు. టోటల్ సైలెన్స్ అయిపోతుంది. అంటే ఎట్లా సైలెన్స్ అయిపోతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన ఇంటి డోర్ నాక్ చేసి ఉన్నారా అని అడిగితే మన నుంచి సమాధానం ఉండదు. మన ప్రజెన్స్ ఉంటుంది కానీ సమాధానం ఉండదు.
అంటే అక్కడ చూసేవాడు ఉండడు, చెప్పేది ఉండదు, చూడబడేది ఉండదు, ఏది ఉండదు అక్కడ. టోటల్గా ఒక ప్రజెన్స్. అంటే ఎట్లా అంటే పువ్వు అనేది ఎక్కడో వికసిస్తుంది, ఓన్లీ సుగంధం మాత్రమే మిగులుతుంది. పువ్వు వెళ్ళిపోతుంది, సుగంధం మాత్రమే మిగులుతుంది. సో ఒక సుగంధం లాగా, ఒక ఫ్రాగ్రెన్స్ లాగా, లేదంటే ఒక ప్రజెన్స్ లాగా, తన అస్తిత్వం యొక్క ప్రజెన్స్ లాగా ఓన్లీ ప్రజెన్స్ మాత్రమే మిగులుతుంది. కానీ వెతికేవాడు ఉండడు, సమాధానం చెప్పేది ఉండదు, సమాధానం చెప్పబడేవాళ్ళు ఉండరు, అక్కడ కర్త ఉండదు, కర్మ ఉండదు, ఏది ఉండదు. అట్టర్ ఎంటీనెస్. అసలు దాని ఎంటీనెస్ కూడా అని మనం అనలేము, దాని శూన్యం అని కూడా అనలేము. ఎందుకంటే ఆ శూన్యము అనుకున్నామంటే మళ్ళీ అక్కడ ఏదో పనిచేస్తుందని చెప్పి అర్థం. ఇది శూన్యం అని కూడా చెప్పలేము మనం. అంటే టోటల్గా విదరైపోవడం, అంటే మనిషి యొక్క అస్తిత్వం అనేది పూర్తిగా వెళ్ళిపోవడం. ఈ వెంకట్రామన్ అయ్యర్ అనేటటువంటి వ్యక్తి ఈ అస్తిత్వాన్ని కోల్పోయాడు. ఈ అస్తిత్వాన్ని మొత్తం తన శరీరాన్ని, తన మనసుని, తన స్థితిని, తన ప్రాపంచిక స్థితిగతులని, తర్వాత తన చుట్టూ ఉండే భౌతిక ప్రపంచాన్ని, పంచభూతాలని, పంచతత్వాలని అన్నిటినీ కోల్పోయాక ఆఖరికి ఏమైపోయిందంటే తను ఒక మహర్షి అయిపోయాడు. ఈ మహర్షి అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే ఎవరైతే వాళ్ళ లోపల ఇన్నర్ రీసెర్చ్ చేస్తారో, అన్వేషణ చేస్తారో వాళ్ళని ఏమంటారంటే మహర్షులు అని అంటాం. ముని, ఋషి అంటారు. ఋషి అని ఎవరంటారు? ఋషి అంటే ఎవరంటే రీసెర్చ్ సైంటిస్ట్. ఇక భౌతిక భాషలో చెప్పాలంటే రీసెర్చ్ సైంటిస్ట్. ముని అంటే ఎవరంటే అన్ని రకాల మౌనాన్ని సాధించిన వాళ్ళు, వాళ్ళని మనం ముని అంటాం. అదేవిధంగా మహర్షి అంటే ఎవరు? ఋషి అనేవాళ్ళు ఒక రీసెర్చ్ చేసేసి, ఒక అన్వేషణ చేసి, ఒక సత్యాన్ని అర్థం చేసుకున్నాక, ఒక పారమార్థికాన్ని అనుభవం పొందాక తను మహర్షి అవుతాడు. మహర్షి అంటే ఋషులలో ఉత్తమమైన వాడు, మహనీయుడు అన్నట్టు. వాళ్ళని మనం మహర్షి అంటాం. అదేవిధంగా మన వెంకట్రామన్ అయ్యర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడికి రమణ మహర్షిగా మారిపోయారు, భగవాన్ రమణ మహర్షిగా మారిపోయాడు. అంటే ఒక తన అస్తిత్వాన్ని తను తెలుసుకొని, తన ఉనికిని తను తెలుసుకొని, తన మూలాన్ని తను తెలుసుకొని, తన ఒరిజినల్ ఫేస్ ఏంటి, తన ఒరిజినల్ స్థితి ఏంటి, ఇది కళ్ళ ముందు కనిపించేటటువంటి ఫేస్ ఇది కాదు, ఇంకా ఒరిజినల్ స్టేట్ ఒకటి ఉంటుంది. దాన్ని మనం ఇద్దరుగా అన్వేషణ చేస్తూ పోయినప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆ స్టేట్ని అందుకోవచ్చు, ప్రతి వాళ్ళు అస్తిత్వాన్ని అందుకోవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడైతే మనము ఒక బయట రీసెర్చ్ చేస్తారు, సైంటిస్టులు ల్యాబ్లో చేస్తారు, పదార్థ జగత్తులో చేస్తారు, ఒక సత్యాన్ని కనుగొంటారు. అదేవిధంగా ఆధ్యాత్మికవాదులు కూడా ఒక అన్వేషణ చేస్తారు. ఈ అన్వేషణ చేస్తున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అంటే రకరకాల స్థితులలో మనము ఆ సత్యాన్ని అందుకున్నాక ఏమవుతుందంటే ఒక విధంగా చెప్పాలంటే తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సచ్చిత్ ఆనంద్ అంటే తత్వమసి అంటే ఏంటి? ఐఆమ్ దట్ అంటే నేను అదే అయి ఉన్నాను. తర్వాత అహం బ్రహ్మాస్మి అంటే ఈ విశ్వంలో ఉండేటటువంటి ఈ శక్తి, ఈ చైతన్య శక్తి ఏదైతే ఉందో అది నా స్వరూపమే. నేను అంటే శరీరం కాదు, నేను అంటే మనసు కాదు, నేను అంటే శ్వాస కాదు, నేను అంటే భావాలు కాదు, నేను అంటే ఇంద్రియాలు కాదు. ఇది ఏది కాకుండా వీటన్నిటికీ అతీతంగా ఉండేటటువంటి ఆ యొక్క చైతన్య స్థితి నా నిజమైనటువంటి స్వరూపం. ఇదంతా కాదు, ఇవన్నీ కూడా నేను పుట్టాక నాకు వచ్చాయి, తల్లి గర్భంలో వచ్చాక నాకు ఇవన్నీ వచ్చాయి. నేను పుట్టక ముందు నా స్థితి అదే, నేను పోయాక నా స్థితి అదే. నా ఆది, నా అంతం ఏంటి అంటే ఆ యొక్క చైతన్య స్థితి, అదే బ్రాహ్మీ స్థితి. ఎప్పుడైతే ఒక మనిషి ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో, ఈ సత్యాన్ని ఒక సాధన ద్వారా తెలుసుకుంటాడో అప్పుడు వాళ్ళు యోగులు, ఋషులు, మునులు, మహర్షులు అయిపోతారు. వాళ్ళ ద్వారానే ఈ ప్రపంచం అనేది ముందుకు నడుస్తుంది. ఎందుకంటే ఒక శాస్త్రవేత్త సామాజిక వికాసానికి, తర్వాత ఆర్థిక వికాసానికి ఎంత ఉపయోగపడతారో జ్ఞానులు ఒక మనిషి యొక్క జీవిత వికాసానికి, ఒక సాధారణంగా పుట్టినటువంటి మనుషులని ఒక జ్ఞానుల్లాగా, ఋషుల్లాగా, మునుల్లాగా, యోగుల్లాగా తయారు చేసేసి వాళ్ళ ద్వారా ఒక లోక కళ్యాణం చేయడానికి,
తర్వాత విశ్వ కళ్యాణం చేయడానికి ఈ జ్ఞానులంతా కూడా మనకి చాలా వర్క్ చేశారు పురాతన కాలం నుంచి. సో దాంట్లో కూడా మనకి రమణ మహర్షి కూడా ఒకరు. సో కాబట్టి ఈయనది చాలా సింపుల్ టెక్నిక్. ఇది వాస్తవానికి ఒక 3 months, ఒక 3 నెలలు కనుక ఒక వ్యక్తి, ఒక సాధకుడు కేవలం ఈ ప్రశ్న మీదే అన్వేషణ చేసుకుంటూ వెళ్ళిపోతే డ్యామ్ షూర్గా ఈ 3 monthsలో కూడా మనిషి ఆ స్థితిని అందుకోవచ్చు. కానీ ఒక తీక్షణ ఉండాలి, ఒక తపనతో చేయాలి, ఒక సంకల్ప బలంతో చేయాలి. చేస్తూ చేస్తూ వెళ్ళినప్పుడు 24 hours అది మీ లోపల ప్రతిధ్వనించాలి, నేనెవరిని అని చెప్పి హుయామై అని. అది ప్రతిధ్వనించినప్పుడు అది సహజంగా ఏం జరుగుతుందంటే అక్కడ ఒక అన్వేషణ జరుగుతుంది. ఈ అన్వేషణ జరిగినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది ఆ స్టేట్ అంటే అన్నీ పోతాయి. ఏదైతే ఇన్నాళ్ళు మనం మామూలుగా జీవించినప్పుడు ఇది నేను, అది నేను, అది నా స్థితి, ఇది నా స్థితి అనుకుంటా మనం ఏదైతే జీవించామో అవన్నీ వెళ్ళిపోతాయి. అవన్నీ వెళ్ళిపోయి మీ ఒరిజినల్ స్టేట్ ఏదైతే ఉందో, మీ అస్తిత్వం ఏదైతే ఉందో, మీ మూలం ఏదైతే ఉందో ఆ మూలానికి అక్కడికి వెళ్ళి మీరు లీనమైపోతారు. తర్వాత ఆ మూలం కూడా నేను కాదు అన్న విషయము అర్థమయ్యే స్టేట్ కూడా ఒకటి ఉంటుంది. అదంతా ఇప్పుడు అర్థం కాదు. ఇదంతా ఏంటి అంటే ఒక అనుభవం పైన తెలుసుకోవాల్సిందే. ఇది నేను, అది నేను అనుకుంటా జీవించేవాళ్ళు ఇది కాదు, అది కాదు అనుకుంటా పోయినప్పుడు ఆఖరికి ఒక స్టేట్ వచ్చాక మరి ఇది నేనా, ఇదే నా ఒరిజినల్ స్టేట్ ఏమో అనిపిస్తుంది. కానీ కొన్ని రోజులకు అది కూడా డిసపియర్ అయిపోతుంది. ఇక తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది. అది ప్రకృతి సిద్ధంగా విశ్వపరంగా జరిగేటటువంటి ఒక అంతరంగికమైనటువంటి ఒక పారమార్థికమైనటువంటి ఒక అనుభవం అది. అంటే ఆ అనుభవంలో ఎలా ఉంటుంది అంటే నేను అప్పుడు ఎట్లా నీటి బిందు వెళ్ళి సముద్రంలో పడింది అనుకోండి, నీటి బిందు అస్తిత్వం ఉంటుందా? ఉండదు. నీటి బిందు కూడా సముద్రం అంతా అయిపోతుంది. అదే ఇక్కడ నీటి బిందువు కూడా శాశ్వతం కాదు, సముద్రమే శాశ్వతం అన్న విషయం అక్కడ అర్థమవుతుంది. ఇంతకంటే మనం ఆ స్థితిని మనం విడమర్చి చెప్పలేము. అది తప్పకుండా ప్రతి సాధకుడు దాన్ని అనుభవించి తెలుసుకోవాలి. కాబట్టి రమణ మహర్షి సిద్ధాంతం అంతా కూడా అన్వేషణ, ఇన్నర్ సెర్చ్. సింపుల్ సెర్చ్ ఏంటంటే హూ యామ్ ఐ, నేనెవరిని, నేను ఇదా, నేను అదే అని చెప్పి అన్వేషణ చేసుకుంటూ పోతుంటే సహజంగానే మనకి మన ఒరిజినల్ స్టేట్, మన ఒరిజినల్ ఫాము అది తప్పకుండా అర్థమవుతుంది. సో ప్రతి వాళ్ళు కూడా ఈవెన్ రమణ మహర్షికి ఆయనకు ఒక వృద్ధాప్యంలో ఏం జరుగుతుందంటే ఆయనకి ఈ ఫోరామ్ పైన ఒక సార్కోమా వచ్చేస్తుంది. అంటే బోన్ సార్కోమా వచ్చేస్తుంది. అంటే ఈ బోన్ క్యాన్సర్ వచ్చేస్తుంది ఆయనకి. ఈ బోన్ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఆ రోజుల్లో వాళ్ళ శిష్యులంతా చెన్నై నుంచి మంచి సర్జన్స్ తీసుకొచ్చి మీరు సర్జరీ చేసుకోవాలి అని చెప్పి అంటే కూడా ఆయన దానికి ఒప్పుకోడు. నేను దాన్ని కూడా నేను చూస్తాను సాక్షిలాగా అని చెప్పి దానికి కూడా విట్నెస్ అయ్యాడు ఆయన. దానికి కూడా విట్నెస్ అయిపోయి అప్పుడప్పుడు అది బాగా డిస్టర్బ్ చేసేది, పెయిన్ వచ్చేది, రకరకాల స్థితులలో ఆయన బాగా ఇబ్బంది పడేవాడు. అయినప్పటికీ కూడా ఆయన సర్జరీకి ఒప్పుకోలే. అలా ఆయన ఆ రకమైనటువంటి డిసీజ్తోనే ఆయన బాడీ యూజ్ చేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ అంత సఫరింగ్ ఉన్నప్పుడు మరి సర్జరీ చేయించుకోవచ్చు కదా అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే ఈ బాడీ కూడా అశాశ్వతం కదా, ఈ బాడీ అశాశ్వతం నుండి రోగం ఎట్లా శాశ్వతం అవుతుంది? ఈ బాడీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఈ రోగం కూడా పోతుంది. అసలు ఒక విధంగా చెప్పాలంటే మనిషి మానవ జన్మకి రావడమే పెద్ద రోగం. జాతి దుఃఖ, జన్మని దుఃఖంతో మొదలవుతుంది. ఇంకా జీవితంలో రకరకాల దుఃఖాలు, రోగము, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా దుఃఖాలే. కాబట్టి ఈ రోగం వచ్చినప్పుడు దీనికి ఎందుకు సాక్షి కావద్దు, దీన్ని ఎందుకు మనం దూరం వెళ్ళగొట్టాలి అని చెప్పి తనకు వచ్చినటువంటి ఆ డిసీజ్కి తను విట్నెస్ చేసేసి ఆ రకరకాల స్థితులు, ఆ పెయిన్ అదంతా అనుభవించి ఆయన దాంతోనే బాడీ వేకేట్ చేశారు. సరే, ఇప్పుడు శరీరానికి ఎలాంటి రోగం వచ్చినా అది అశాశ్వతం, ఎందుకంటే శరీరమే అశాశ్వతం కాబట్టి రోగం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, రకరకాల స్థితులు వచ్చినా ఎందుకు దీన్ని గమనించాలి అని చెప్పి చెప్తారంటే రేపు మరణం టైంలో ఇప్పుడు మనకి జనరల్గా శరీరంలో ఏదన్నా ఒక పుండు అయినప్పుడు, గాయమైనప్పుడు డాక్టర్ సర్జరీ చేస్తారు. ఎలా చేస్తారు? ఎనస్థీషియా ఇచ్చి చేస్తారు. అంటే మత్తు మంది ఇచ్చి క్లోరోఫామ్ ఇచ్చి చేస్తారు. కానీ
ఈ ప్రకృతి చేసేటటువంటి అతిపెద్ద సర్జరీ ఏంటి అంటే మరణం. శరీరం నుంచి ఒక మత్తుమంది నుంచి ఒక పార్ట్ని మనం వేరు చేస్తే మనకు తెలియదు. అట్లాంటిది ఈ శరీరం నుంచి ఈ యొక్క ప్రాణశక్తి వేరేటటువంటి అతిపెద్ద సర్జరీ ఈ యొక్క ప్రకృతి చేస్తుంది. ఈ ప్రకృతి ఈ మరణం అనే సంఘటన వచ్చేసి శరీరం నుంచి ప్రాణం వేరైపోయేటటువంటి ఆ స్థితి అనేది అతిపెద్ద సర్జరీ. ఇంత పెద్ద సర్జరీని నువ్వు తట్టుకోవాలి అంటే శరీరంలో వచ్చే చిన్న చిన్న రోగాలను తట్టుకోవాలి అని చెప్తారు రమణ మహర్షి. ఈ విషయం మనకి చాలామంది చెప్పారు, బుద్ధుడు కూడా చెప్తాడు ఈ విషయము, అలాగే రమణ మహర్షి కూడా చెప్తా ఉంటాడు. ప్రకృతి చేసేటటువంటి ఆ స్థితి ముందు ఇది చాలా చిన్నదని అంటాడు. ఈ చిన్న చిన్న నొప్పులు చిన్న చిన్న బాధలను తట్టుకోలేనప్పుడు రేపు మరణం టైంలో దాన్ని ఎలా తట్టుకుంటాం? ఇప్పుడు జనరల్గా మనము మాంసాహారం తినే వాళ్ళకి మన ఈ జంతువులని చంపాక దాని స్కిన్ వేర్ చేస్తారు దాని బాడీ నుంచి, అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఒక విధంగా శరీరం నుంచి ప్రాణం వేరేటటువంటి స్థితి కూడా ఈ స్కిన్ని వేరు చేయడం లాంటిదే. శరీరం నుంచి ప్రాణం వేరేటి కూడా ఈ ఫిజికల్ బాడీ నుంచి దాని వేరు కావడం కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక బాధాకరమైనటువంటి స్థితి. అందుకే దీన్ని చూసి తట్టుకోలేక చాలామంది మూర్ఛలోకి వెళ్ళిపోతారు, అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్తారు, అక్కడ ప్రాణం వెళ్ళిపోతుంది. ఇది ప్రతి మనిషికి సాధారణంగా మరణించే వాళ్ళకి ఇది సహజంగా జరుగుతుంది. కానీ జ్ఞానులు అలా కాదు, వాళ్ళు మరణానికి కూడా సాక్షి అవుతారు, రోగాలకు కూడా సాక్షి అవుతారు, శరీరంలో వచ్చే బాధలకి సాక్షి అవుతారు, జీవితంలో వచ్చే నిందలు అవమానాలు స్పర్ధలు వీటన్నిటికి కూడా సాక్షి అవుతారు. ఈ సాక్షి అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, సాక్షి అయినప్పుడు ఏం జరుగుతుంది, సింపుల్గా మీరు శరీరం నుంచి వేరైపోతారు. శరీరం నుంచి మనసు నుంచి ప్రపంచం నుంచి మీరు వేరైపోయినప్పుడు అసలు అక్కడ బాధ ఏముంటుంది, దుఃఖం ఏముంటుంది? శరీరంతో ఒకటైపోయి జీవిస్తే బాధలు. ఈ శరీరం నేను కాదు, ఇది నా అస్తిత్వం కాదు, నా స్థితి కాదు అని చెప్పి మనకు అర్థమైపోయాక ఆటోమేటిక్గా ఇది మనకి ఎలా తెలుస్తుంది? ఆటోమేటిక్గా అది అర్థం కాదు మనకి, ఎందుకంటే మనం వీఆర్ నాట్ ద బాడీ. ఇది మనం ఈ శరీరం కాదు అన్న విషయం మనకి స్పష్టంగా అర్థమయ్యాక ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మనం ఎందుకు చేస్తున్నాం అంటే, సింపుల్గా చెప్పాలంటే జీవించే కళ నేర్చుకోవడానికి, ఆఖరికి మరణించే కళ నేర్చుకోవడానికి. పుట్టినప్పుడు మనం ఎలా పుట్టామో మనకు తెలియదు, రేపు చనిపోయేటప్పుడు మాత్రం తెలుసుకొని జాగృతిలో బాడీ వెకేట్ చేయాలి అంటే మరణంలో కూడా నువ్వు జాగృతిలో ఉండాలంటే జీవితంలో జాగృతిగా జీవించాలి. ఇదే రమణ మహర్షి ఇచ్చినటువంటి మెసేజ్. సో ఎవరైనా ఇదే చెప్తారు, ఈవెన్ రమణ మహర్షి కూడా చాలా ప్రాక్టికల్గా దానికోసం ఆయన చెప్పారు. అలా తనకు ఉన్నటువంటి డిసీజ్తో ఆయన బాడీ వెకేట్ చేశారు తిరువణమలైలో రమణ మహర్షి ఆశ్రమంలో. సో మనకి రమణ మహర్షి గారి దగ్గర ఒక విషయం మనం చూడాలి, కేవలము సాధకులు మనుషులే కాకుండా ఒక ఆవు, ఒక కుక్క, రకరకాల జంతువులు కూడా ఆయన సత్సంగం చేస్తున్నప్పుడు వచ్చి కూర్చునే అక్కడ వినేవి. ఆయన దగ్గర ఒక ఆవు ఉండేది, ఆయన రోజు సత్సంగం చేస్తున్నప్పుడు ఆ కిటికీ దగ్గర చెవుపెట్టి అది వింటూ ఉండేది. రోజు సత్సంగం చేసే టైంకి వచ్చేది అన్నట్టు. ఆయన కోయిన్సిడెన్స్గా ఏం జరిగింది అంటే, రమణ మహర్షి చనిపోయిన రోజే ఆవు కూడా చనిపోతుంది, సేమ్ డే ఇద్దరు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ కేవలం మనుషులే కాదు జంతువులు కూడా వాడి వచ్చి వినేవన్నట్టు ఆ టైంలో ఆయన ధర్మ ప్రవచనం ఇస్తున్నప్పుడు. సో కాబట్టి రమణ మహర్షి దక్షిణ భారతదేశంలో జన్మించినటువంటి ఒక గొప్ప సెయింట్, అండ్ ఆయన ద్వారా ఎంతోమంది ఆ జ్ఞానాన్ని అందుకున్నారు. అండ్ ఆయన మార్గం చాలా సింపుల్, సహజమైనటువంటి మార్గము. ఎవరైనా రమణ మహర్షి మార్గంలో జర్నీ చేస్తున్నప్పుడు ఎవరైనా వాళ్ళు దాన్ని అందుకోవచ్చు. సో కాబట్టి రమణ మహర్షి జీవితం అనేది అందరికీ ఆదర్శము. కాబట్టి ఆ మార్గంలో ఎవరు ప్రయాణం చేసినా, ఆ అంతరన్వేషణ చేసినా తప్పకుండా దాన్ని మనం అందుకోవచ్చు. ఆయన ఇచ్చినటువంటి సింపుల్ టెక్నిక్, సహజ మార్గం ఏంటంటే, నువ్వెవరో నువ్వు అన్వేషించు, నీ అస్తిత్వాన్ని తెలుసుకో, నీ ఒరిజినల్ స్టేట్ని తెలుసుకో, ఏదైతే నువ్వు కాకుండా ఉన్నావో ఇది నేను కాదు అని చెప్పి తెలుసుకో. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వెవరో అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. సో ఇది మనకి రమణ మహర్షి విజ్డమ్. సో కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకొని మీరు సాధన చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా ప్రేమగా విన్నారు, మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.